75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పాత బస్టాండ్ ఫైర్ స్టేషన్ ఎంపీడీఓ ఆఫీస్ బోయగూడెంలోని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు। ఈ సందర్భంగా కల్వకుర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతని కొనియాడారు। ఈ కార్యక్రమంలో లంకపల్లి భానుకుమార్, బోడా అనీష్, సత్తా రవికుమార్, బంతెల ముత్తేశ్వరరావు, సానంపూడి కాంతారావు, నిమ్మగడ్డ అశోక్, జూపూడి వసంత్, కొవ్వూరు వెంకటేశ్వర కొవ్వూరు వెంకన్న తదితరులు పాల్గొన్నారు। భారతదేశం కూడా భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటుంది। ఎందుకంటే భారతదేశం రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులు, రకరకాల కులాలతో నిండిపోయి ఆ రోజు సమాజం కుళ్ళిపోయినటువంటి తరుణంలో మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక సమగ్రమైనటువంటి రాజ్యాంగం ద్వారా భారత పరిపాలన జరగాలని చెప్పి నాయకులందరూ కూడా కోనుకుని ఈ రాజ్యాంగం రాసేది ఎవరా అని దేశమంతా ప్రపంచమంతా తిరుగుతున్న ప్రపంచ మేధావులు ఎవరా అని అప్పుడు ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యంలో ఉన్న మేధావులందరూ కూడా మరి ఎదవల్లారా, ఈ దేశంలోనే ప్రపంచ మేధావి అగ్రగణ్య మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రపంచమంతా తిరుగుతారు ఎందుకు? ఆ మేధావిని మీ దేశంలో ఉంచుకుని మీ రాజ్యాంగాన్ని రాపించుకునే భాగ్యం మీకుంది। వెళ్ళి వెంటనే ఆయన్ని ప్రాధేయపడి రాజ్యాంగాన్ని రాపించుకోవడం చెప్తే ఆ రాజ్యాంగ పరిషత్తును కూడా ఆయన రానివ్వకుండా పరిషత్తుకి ఈ నాయకులు సోకాళ్ళు అగ్రవర్ణ నాయకులందరూ కూడా ఈయన అంటరానివాడు, దేశానికి రాజ్యాంగం రాస్తే ఈ దేశం అంతా అంటరానితనంగానే ఉండిపోద్దనేటువంటి దరిద్రమైన భావనతో ఆయన్ని రాజ్యాంగ పరిషత్తుకు రానివ్వకుండా శత విధాలా ప్రయత్నించారు। అయినా బాబాసాహెబ్ పట్టు వదలకుండా తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి భారత కార్యక్రమానికి మరి ఒక సీనియర్ దళిత నాయకులు యువ దళిత రాజకీయ నాయకులు అనీష్ గారు, నాయకులు బుచ్చిబాబు గారు, మోహన్ గారు, శ్రీ గారు, విలువైన సమాచారాన్ని మాకు ముందుగా మరి ఈరోజు భారతదేశం కూడా భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటుంది। ఎందుకంటే భారతదేశం రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులు, రకరకాల